నమస్తే అండి. ఇప్పుడు ప్రస్తుతానికి నేల చిక్కుడు చేల్లో ఉన్నామండి. ఫార్మర్ వచ్చేసి ఇది ఫ్లవరింగ్ డ్రాపింగ్ అని చెప్పి అంటున్నారండి. దీంట్లో ఫ్లవరింగ్ బాగా డ్రాపింగ్ అవుతుంది, ఏం నిలబట్టలేదు అంటున్నారు. సో ఫార్మర్కి మనం ప్రాబ్లం అనేది చూపిస్తున్నామండి. సెల్లు ఉందా మన దగ్గర? సెల్లు చూపించి ఒకసారి దాని కింద పెట్టు, అట్లా టచ్ చేయి. మనం ఫార్మర్కి దీనికి ప్రాబ్లం ఏందనేది చూపిస్తున్నామండి. చూడండి ఒక్కసారి మనకు ఇట్లా వదిలేసి దీన్ని పట్టుకొని నీ కింద కానీ మనం ఇట్లా వదిలిస్తే ట్రిప్స్ కనిపిస్తాయి అండి. ఇగో చూడండి, ఇగో ట్రిప్స్ ఉండి ఎగురుతున్నాయి చూడండి. చూడండి తిరుగుతున్నాయి ట్రిప్స్. సో అది మనకు అది ట్రిప్స్ ప్రాబ్లం అండి. కండిషన్ అయితే ఓకే ఉంది, డ్రై కండిషన్ ఉంది, కానీ ప్రాబ్లం అనేది ట్రిప్స్ ప్రాబ్లం కూడా ఉంది. కాబట్టి ఫార్మర్కి ఏంటంటే మనకు ఆ ప్రాబ్లం చూపించినాక మందు కొట్టుకుంటే దానికి ఉపయోగం ఉంటుంది. అంటే మీకు ట్రిప్స్ అనేది కనిపించదండి, అది లోన ఇందులో దాక్కొని ఉంటుంది. సో ట్రిప్స్కి మందులు వాడాలా. ప్రస్తుతానికి డ్రై కండిషన్ ఒకటి ఉంది. సో ఈ కంట్రోల్ అయితే ఆటోమేటిక్గా ఫ్లవరింగ్ అనేది నిలబడుతుందండి. కండిషన్ బట్టి, సిచ్యువేషన్ బట్టి మందులు మార్చుకోవాలండి. ట్రిప్స్ ఎక్కువ ఉన్నప్పుడు పిప్రోన్ టెక్నిక్ లాంటివి కొద్దిగా ఎక్కువ వాడాల్సి వస్తుందండి. ఈ ఫ్లవరింగ్ వచ్చింది ఎట్లా నాకు నిమిషం, ఎందుకంటే ఫ్లవరింగ్ బాగుంది. దీంట్లో చూద్దాం ఒకసారి, సెల్ పెట్టి ఒకసారి. ఇక చూడండి బ్లాక్ ట్రిప్స్ కూడా స్టార్ట్ అయినాయి. అది ట్రిప్స్ అండి, ఇవన్నీ ట్రిప్సేనండి. ఇది చూడండి ఎట్లా తిరుగుతున్నాయి ట్రిప్స్. సో మనకు మేజర్ ప్రాబ్లం అయితే ట్రిప్స్ అండి అది. కాబట్టి మనం ట్రిప్స్కి మందులు వాడుకోవాలా. ట్రిప్స్కి మందులు వాడుకుని న్యూట్రిన్స్ వాడుకుంటే ఆటోమేటిక్గా కంట్రోల్ వస్తుంది.